హాయ్ అండి, నేను మీ రాజీ. వెల్కమ్ టు రాజీ డిలైట్స్. ఈ వీడియోలో నేను మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను. హోటల్ స్టైల్ స్పాంజ్ దోశ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా స్పాంజీగా తయారు చేసుకోవచ్చు. ఇవి చుట్టూ క్రిస్పీగా, మధ్యలో చాలా స్పాంజీగా చాలా బాగుంటాయి. వీటిని కాంబినేషన్గా పల్లి చట్నీ కానీ అల్లం చట్నీతో కానీ తీసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రిపరేషన్ ఎలాగో చూసేయండి. దానికోసం ముందుగా బౌల్ తీసుకుని లావటుకులు 1 కప్పు తీసుకోవాలి. వాటితో పాటు 2 కప్పుల ఇడ్లీ రైస్ కానీ లేదంటే స్టోర్ బియ్యం కానీ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు, అలాగే 1 హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగి రెడీ చేసుకున్న తర్వాత మనం అటుకులు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో చిక్కటి పెరుగు, అలాగే 1 కప్పు వాటర్ కూడా తీసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక 4-5 గంటల పాటు మూత పెట్టి నాననివ్వాలి. పెరుగు ఫ్రెష్ పెరుగైనా కానీ లైట్గా పుల్లగా ఉన్న పెరుగైనా వాడుకోవచ్చండి. 4 గంటల తర్వాత ఇప్పుడు ఈ బియ్యాన్ని మెత్తగా పిండి చేసుకోవాలి. మనం గ్రైండర్లో వేసుకున్నా పర్లేదు, లేదంటే మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లో చేశానండి. బాగా మెత్తటి పిండిలాగా చేసుకోవాలి. దీంట్లో చేసేటప్పుడు ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. జస్ట్ కొన్ని డ్రాప్స్ వాటర్ మాత్రమే వేసుకుని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పిండిని మొత్తం ఒక బాక్స్లో వేసుకొని మూత పెట్టి ఒక 5 to 6 అవర్స్ పక్కన ఉంచుకోవాలి. మీరు దోశ వేసుకునే ముందు మొత్తం పిండిలో సాల్ట్ కలిపేయకుండా మీకు కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో తగినంత సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ వంట సోడా కూడా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన ఉంచి అప్పుడు దోశ వేసుకోవాలి. ఈ దోశల్ని నార్మల్ దోశల్లాగా పెనమంతా స్ప్రెడ్ చేసేయకూడదు. జస్ట్ పిండి అలా వేసిన తర్వాత ఒక్కసారి జస్ట్ అలా స్ప్రెడ్ చేసి చుట్టూ ఆయిల్ వేసుకొని మూత పెట్టి కుక్ అవనివ్వాలి. మూత తీసి చూసిన తర్వాత ఆ పైన పిండి కానీ లేకుండా మొత్తం కుక్ అయిపోతే దోశ రెడీ అయిపోయినట్టే. దీన్ని తిరగవేయకూడదు. అంతేనండి, దోశ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకొని మనం తీసి సర్వ్ చేసుకోవడమే. పైన క్రిస్పీగా, లోపల స్పాంజీగా చాలా బాగా వస్తుంది. నాన్ వెజ్ వాళ్ళైతే మటన్తో, వెజ్ వాళ్ళైతే వడ కర్రీతో ట్రై చేయండి. చాలా బాగుంటుంది దీని టేస్ట్. మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.